ఓవైసీ గారు మారు మనసు పొందారు. గతంలోకి మళ్ళీ కాకుండా ఇప్పుడు భారతదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సంపూర్ణ అభినందనీయులు. అట్ ద సేమ్ టైం ఇవాళ బాగా ఏదైతే మనం చేసి వచ్చినటువంటి స్ట్రైక్స్, ఆ ఇంపాక్ట్ 9 చోట్ల దాడులు, వీటికి సంబంధించి ఆయన చేసుకొచ్చినట్టు ట్వీట్లో ఒక స్పెషల్ ఏంటంటే పూర్తిగా అంతం కావాలని కోరుకుంటున్నాను అన్నటువంటిది. పూర్తిగా అంతం కావాలంటే మరేమీ ఎక్కర్లేదు. పాకిస్తాన్ లోపల ఉన్న శిబిరాలని ఖాళీ చేయడమో, ధ్వంసం చేయడమో, ఇదంతా ఏం చేయాలో మనం చేస్తాం. ఓవైసీ గారు చేయాల్సింది ఏంటంటే భారతదేశంలో ఆ ముస్లిం సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని, మొత్తం ముస్లింలు ఉగ్రవాదులు కాదు కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళకే తెలియకుండా వచ్చినటువంటి పాకిస్తానోడు, బంగ్లాదేశోడు, బర్మావాడు వాళ్ళతో ఒక మమేకమై ఉంటే వాళ్ళందరినీ ప్రభుత్వానికి అప్పచెప్పమనండి, ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇవ్వమనండి. ఎందుకంటే వాళ్ళల్లో ఎవడు ఉగ్రవాదో తెలియదు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన కొట్లో పని చేస్తున్నాడు, మన పంచర్ షాప్లో పని చేస్తున్నాడు, మన హోటల్లో పని చేస్తున్నాడు, మన బిర్యానీ పాయింట్లో పని చేయడానికి తక్కువకి కూలీకి దొరికాడు అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు అలా పనులు చేస్తూ నిదానంగా వాళ్ళ దేశం కోసం భారతదేశానికి ద్రోహం చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ అనుపానులన్నీ ఇవ్వమనండి. ఒక్క పాకిస్తాన్ వాళ్ళు పాత బస్తీలోనే ఉన్నారన్నటువంటి లెక్క కూడా తేలింది కదా, అంత పరిస్థితి ఉంది. వాళ్ళని వెనక్కి పంపించలేదని నిన్న చివరికి బీజేపీ వాళ్ళు వెళ్ళి గవర్నర్ని అడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి భారత ప్రభుత్వానికి, పోలీసులకు అప్పచెప్పమనండి. అట్లాగే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడేవాడు ఎవడన్నా ఉంటే కనుక తోటి ముస్లింలందరూ కలిసి వాడి నోరు మూయించమనండి. ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో భారత్కి జై కొట్టండి, లేదా ఏం మాట్లాడకపోయినా పర్లేదు, కానీ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని అంగీకరించొద్దు. అట్లాగే ఉగ్రవాద అనుకూల భావజాలం, భారత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి వాళ్ళని మనమందరం కలిసి వాళ్ళని మారుద్దాం. అప్పుడు మీరు కోరుకున్నటువంటిది సాధ్యమవుతుంది. మన దగ్గర నుంచి సహాయం లేకపోతే ఇప్పుడు రాజస్థాన్లో ఎందుకు చేయలేదు, గుజరాత్లో ఎందుకు చేయలేదు, అమృత్సర్లో, పంజాబ్లో ఎందుకు చేయలేదు ఉగ్రవాదులు ఇట్లాంటి యాక్టివిటీ? అక్కడ కాస్త దేశభక్తులు 90% 80% ఉన్నారు. ఇక్కడ కాశ్మీర్లో దేశభక్తులు 50% ఉంటే 50% మంది వీళ్ళు ఉన్నారు కాబట్టినే వాళ్ళు చేయగలిగారు. అంటే స్థానికుల సహకారంతోనే జరిగింది. కాబట్టి ఈ దేశంలో తీవ్రవాదాన్ని అంతం చేయగలిగితే పాకిస్తాన్ నుండి వచ్చి ఆడేం బిగుతాడు ఇక్కడ. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి.